హ్యాపీ బర్త్డే. కొత్త డ్రెస్ వేసుకున్నావా? బాగుంది. హ్యాపీ బర్త్డే కదా ఇవాళ. ఏం చేస్తావు నువ్వు? కేక్ కట్ చేస్తావా? ఎట్లా చేస్తావు చూపి. అట్లా కట్ చేస్తావా? హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఈరోజు మా ఫ్యామిలీకి చాలా స్పెషల్ డే. ఎస్, ఎ వెరీ వెరీ స్పెషల్ డే. బికాస్ ఈరోజు మా బంగారు తల్లి అతిశయ బర్త్డే. సో యాక్చువల్గా అందరికీ ఖుషి అని తెలుసు. ఖుషి ఫుల్ నేమ్ వచ్చేసి అతిశయ. సో ఖుషికి మార్నింగే ఫ్రెష్ అప్ చేయించి కొత్త డ్రెస్ వేసిన. ఈవినింగ్ సెలబ్రేషన్కి ఇంకో సూపర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఉంది. వీడియో చివరి వరకు చూడండి. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. అండ్ వాళ్ళిద్దరికి ఇంకా మార్నింగే బూస్ట్ కలిపించేసి మిల్క్ అయితే ఇచ్చేసిన. సో ఇది నా టెంపుల్ అవుట్ఫిట్. సో టెంపుల్కి అయితే నలుగురం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. పోదామా, టైం అవుతుంది. చలో పా. ఇంకా వెళ్తుంటే మధ్యలో కొబ్బరికాయ ఇంకా పూలు తీసుకున్నాము. ఇక బర్త్డేస్ అంటేనే మనం ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకోవాలి కదా. అయ్యగారు అయితే ఖుషికి స్పెషల్గా బ్లెస్సింగ్స్ ఇచ్చిండు. అయితే బ్లెస్సింగ్స్ ఇస్తుంటే ఖుషి అట్లనే స్టేర్ అయిపోయింది. ఒక 5 minutes అట్లనే నిల్చొని చూస్తుంటే అయ్యగారు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చిండు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ దేవుడు బ్లెస్సింగ్స్తో. ఆ రోజైతే మంచిగా స్టార్ట్ అయింది. ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండ్ పార్టీ వైబ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. అయితే మేము వెళ్ళినప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము బయటికి వస్తుంటే టెంపుల్కి కలెక్టర్ వచ్చిందంట. సో లక్కీగా మాకు దర్శనం ఇట్లా అయిపోగానే కలెక్టర్ వచ్చిండు. సో కలెక్టర్ వచ్చిందనే టెంపుల్లో కాసేపు వరకు స్టాప్ చేసిరనమాట అర్చనలన్నీ. సో ఇంటికి పోయినాక ఇంకా ఏమైందంటే నేను ఇక లంచ్కి ప్రిపేర్ చేద్దామని బాస్మతి రైస్ అయితే కడుగుతున్నా. ఏదైనా బిర్యానీ చేద్దామా లేదంటే ఏమైనా చేద్దామనేసి బాస్మతి రైస్ కడిగినాక ఏమైంది, సడన్గా ఇంకా రెస్టారెంట్కి వెళ్దాము లంచ్కి అని అన్నాడు. సరేలే అని ఇక మళ్ళీ రెడీ అయిపోయి రెస్టారెంట్కి స్టార్ట్ అయినాం మేమైతే. లంచ్కి నువ్వు చెప్పింది ఇప్పుడు ఇది వేరేది ఇది. ఆ తర్వాత ఫస్ట్ ఇచ్చే ఎక్కువ ఇక్కడ కాలు పెట్టింది, ఇది ఇక్కడ పెట్టు, ఈడ స్టెప్ లాగా పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఇక్కడ అట్లకెళ్ళి కాదు, ఇట్లకెళ్ళి చెయ్యి ఇట్లకెళ్ళి కిందికెళ్ళి చున్ను కిందికి. ఇట్లా పెడితే చెయ్యి పట్టుకుంది కావచ్చు పాపం. దానికి చూడు పట్టుకుందేమో చెయ్యి. పోయిందా ఖుషి? ఎందుకే బర్త్డే రోజు అన్నీ అవసరమా? మనం ఇలా బర్త్డేస్కి లేదా ఏదైనా స్పెషల్ డేస్కి అందరం కలిసి మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కిడ్స్ అయితే. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ప్లేస్. ఇంకా అందరినీ చూసి కూడా వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అట్లా కిడ్స్ని వాళ్ళ స్పెషల్ డేస్ని ఇంకొంచెం స్పెషల్గా ఉండాలంటే అట్లా మనం బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేపియాలి. వాళ్ళు కూడా సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మిక్స్డ్ స్టార్టర్ ఒకటి ఉంది కదా, దానిలో చికెన్ మెజెస్టిక్ ఒకటి లూజ్ తందూరి. నీకేం కావాలి? సరే నీకేం కావాలి చెప్పు. ప్రాన్స్ స్పెల్లింగ్ చెప్పు. నీకు ప్రాన్స్ కావాలా? PRAWNS. చాలు.
ఇందాక చెప్పినా కదా పిల్లల్ని మనం బయటికి తీసుకెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అని. ఇంతకుముందు ఖుషి వాళ్ళ నాన్నకి ఒకటే ముద్దుల మీద ముద్దులు పెడుతుంది. సో అది కదా అసలు కావాల్సింది. మనం తీసుకెళ్ళేదే వాళ్ళ హ్యాపీనెస్ కోసం. తను చాలా హ్యాపీగా ఉంది. తన స్మైల్ ఉంటే చాలు తన ఫేస్లో, మాకు అది చాలు. ఇంకా డే అంతా ఫుల్ఫిల్ అయిపోయింది మాకు కూడా. సో ఇంకా మేమైతే రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఎక్కువ బటర్ నాన్, కర్రీ లేదంటే స్టార్టర్స్ ఎక్కువ తింటాం. బిర్యానీ ఎక్కువ ప్రిఫర్ చేయం. ఎందుకంటే మన తెలంగాణ అథెంటిక్ బిర్యానీ, మన తెలంగాణ అంటేనే మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీ కదా. రాయలసీమలో ఆ ఫ్లేవర్ బిర్యానీ అస్సలు దొరకదు. అంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని రెస్టారెంట్లో దొరుకుతాయి. బట్ మేమున్న సరౌండింగ్స్లో అయితే పక్క తెలంగాణ స్టైల్ దమ్ బిర్యానీ అయితే ఉండదు. సో అందుకే ఎట్లాగో బిర్యానీ నేను చేస్తాను ఇంటికి పోయినాక. సో ఈ రోజు వరకు అయితే మళ్ళీ నైట్ నాకు కుకింగ్ ఉంది కాబట్టి ఈ రోజు వరకు అయితే ఎక్కువ మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నాం. నాకు తందూరి అంటే ఫుల్ ఇష్టం. సో తందూరి అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఆ రోజు ఏదో తవా ఫిష్ ఫ్రై సంథింగ్ అది స్పెషల్ అంట ఆ రోజు. సో ఇంకా మళ్ళీ అది కూడా చెప్పినాము. కానీ నిజంగా బాగుంది. ఇది మేము వెళ్ళింది అయితే నాయుడు గారి కుండ బిర్యానీ రాజంపేటలో. చాలా బాగుంటుంది. ఉన్న వాటిలలో ద బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మధ్యాహ్నం బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ ఏదైనా ఫ్రై లాగా చేద్దాం అనుకున్నా. ఇంకా సడన్గా లంచ్కి బయటకు వెళ్దామంటే ఇక బయటకు వెళ్ళేసినాం. నేను చూపించిన కదా బగారా రైస్ అంత బాస్మతి రైస్ అంతా నానబెట్టిన. చాలాసేపు అవుతుంది. అది మళ్ళీ మొత్తం విరిగిపోతాయి కదా. అందుకే ఇప్పుడు 4:30 అవుతుంది. తొందరగా రైస్ అయితే అన్నీ పెడితే సరిపోతాయి కదా. కావాలంటే మళ్ళీ అవెన్లో హీట్ చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నా. బగారా రైస్ వండుతున్నా. ఇంకా నేనైతే కిచెన్లోకి ఎంటర్ అయినాను. డిన్నర్ మెనూ మాత్రం బర్త్డే కదా స్పెషల్గా ఉండాలని అయితే నేను ఇంకా బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ తందూరి కూడా చేసిన. వీడియో మొత్తం చూడండి. ఇంక ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మెయిన్ మూమెంట్ ఇప్పుడు కేక్ కటింగ్. మేము డెకరేషన్ అయితే ఏం చేయలేదు. జస్ట్ సింపుల్గా చేసుకున్నాం అంతే. కట్ చేద్దామా ఖుషి? పోయినట్టుండే అక్కడే ఉండే కదా కొంచెం అక్కడే అట్లే ఉంది. ఓహో వాళ్ళ మేకింగ్ లో పోయింది. బటర్ఫ్లైస్ పెట్టిండు. ఆగ్బిడ్డ ఒక్క నిమిషం ఆగ్బిడ్డ. ఇటా యా ఇటే ఖుషి క్యూటీ. ఖుషి 1 సెకండ్ లో మొత్తం. ఖుషి నచ్చిందా? క్లాప్స్ కట్ చేద్దామా? ఓకే. హియర్ ఈజ్ ద మెయిన్ సర్ప్రైజ్. ఖుషి కోసం వాళ్ళ నాన్న రింగ్ గిఫ్ట్ తీసుకొచ్చిండు. అసలు సర్ప్రైజ్ నాకా ఖుషికా అర్థం కాలేదు.
ఎందుకంటే అసలు రింగ్ తీసుకొచ్చింది ముచ్చట నాకు అసలు తెలియదు. ఆ గిఫ్ట్ అనగానే వాట్ అని షాక్ అయిపోయినా, చూసరికి రింగ్ ఉంది. ఇక్కడ జున్నుని పెట్టమన్నారు వాళ్ళ నాన్న గిఫ్ట్. సో పెట్టమంటే జున్ను ఏం చేసింది, రింగ్ పెట్టు జున్ను చెల్లెకి అని పెడితే జున్ను కనుక జున్ను ఫింగర్ చూపిస్తాడు. అట్లాగా జున్ను చెల్లెకి పెట్టానగానే ఖుషికి పెడుతుంటే అసలు ఖుషి ఎక్స్ప్రెషన్స్ చూడండి, వావ్. అసలు ఖుషి అంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఎక్స్పెక్ట్ చేయలేము మేము. వీడియో క్యాప్చర్ చేస్తుంటే సూపర్ అనిపించింది అసలు ఖుషీలో, ఫేస్లో ఆ క్యూట్ స్మైల్, ఇన్నోసెన్స్, వావ్. అసలు తర్వాత వీడియో రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న వీడియో చూసి ఖుషి ఎక్స్ప్రెషన్స్ చూసి లిటరల్లీ వాళ్ళ నాన్న కళ్ళలో టీయర్స్ కూడా వచ్చినాయి అన్నమాట. అంత బ్యూటిఫుల్గా అయింది ఖుషి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే. ఇంకా నా మటన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ నేనైతే తందూరి కూడా జస్ట్ అట్లా ఓన్లీ 3 పీసెస్ చేసుకున్నాము. ఇంకా మటన్ కర్రీ ఉంది కదా, ఇది జస్ట్ స్టార్టర్ టైప్లో. ఇంకా మొత్తం కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే హాల్లో మంచిగా ఇదంతా సెటప్ చేసిన కూర్చొని హ్యాపీగా తిందామని. సో ఇక్కడ బగారన్నం, ఇంకా మటన్ కర్రీ అండ్ తందూరి అండ్ లాస్ట్లో ఖచ్చితంగా థమ్స్అప్ ఉండాలి. థమ్స్అప్ లేకపోతే అసలు మనం ఎంత తిన్నా కూడా ఆ ఎండికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే థమ్స్అప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అలా మా బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఇంకా న్యూ ఇయర్ కూడా మనం వెళ్ళబోతున్నాం కాబట్టి న్యూ ఇయర్ అండ్ బర్త్డే సెలబ్రేషన్ 2 కలిపి మేమైతే సెలబ్రేషన్ చేసుకున్నాం అట్లా. జున్ను బాగుందా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా డిన్నర్ అంతా ఫినిష్ చేసేసుకొని మంచిగా టీవీలో సాంగ్స్ ప్లే చేసుకుంటూ కాసేపు అయితే పిల్లలం మేము మంచిగా ఎంజాయ్ చేసినాము. కాసేపు అట్లా డ్యాన్స్ కూడా చేసినాం. చూస్తూనే టైం కూడా దగ్గరకు వచ్చేసింది. సో అలా మా ఖుషి బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. బర్త్డే సెలబ్రేషన్స్ ఎండ్ అయిపోయినాయి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో అలా మా న్యూ ఇయర్ డే కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇదన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితోని ఎండ్ చేస్తున్నా. ఈ కొత్త ఇయర్ మాకు మా పాప బర్త్డేతో స్టార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఇయర్ మీ అందరి లైఫ్స్లో చాలా సక్సెస్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఉండాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.